ముంబై నగరంలోని చీకటి మూలల్లో 128 మంది నేపాల్ బాలికలు తమ స్వేచ్ఛను కోల్పోయి బలవంతంగా బంధించబడ్డారు. వీధుల గందరగోళంలో వారి కన్నీళ్ళకి శబ్దం లేదని తేలింది. వారి ఆర్తనాదాలు అతని హృదయాన్ని తాకాయి. మౌనంగా కూర్చోవడం అతనికి సాధ్యం కాలేదు. సామాజిక కార్యకర్తలతో కలిసి సునీల్ శెట్టి ఒక సాహసోపేతమైన రక్షణ ఆపరేషన్కు సిద్ధమయ్యాడు. ప్రతి పూట సైలెంట్గా ఉన్న తెల్లవారుజామున రక్షణ ప్రారంభమైంది. తలుపులు తెరుచుకున్నవి గదులకే కాదు, జీవితాలకు కూడా. కొన్ని వారాల తర్వాత ఆ బాలికలు మళ్లీ తమ జన్మభూమి నేపాల్ మట్టిని తాకారు. వారు ఇక బలహీనులు కాదు, వారు పోరాడిన సర్వైవర్స్. కుటుంబాలు వారిని కౌగిలించుకుని స్వాగతించాయి. రక్షణ తర్వాతనే అతడు వెనక్కి తగ్గలేదు. సునీల్ శెట్టి బాలికల పక్కనే నిలిచాడు. కొత్త జీవితం వైపు దారి చూపుతూ విరిగిన కలల్ని కొత్త ఆశలుగా మార్చే మార్గాన్ని చూపించాడు. అతను ఎవరో అనుకోకండి, మన హీరో సునీల్ శెట్టి. ఈ రెస్క్యూ గురించి ఏ ఒక్క న్యూస్ పేపర్లోనూ రాలేదు. 2020 సంవత్సరంలో 128 అమ్మాయిలో ఒక అమ్మాయి నేపాల్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల న్యూస్ అందరికీ తెలిసింది. ఇంకా చాలా వరకు ఎవరికీ తెలియదు. ఇలాంటి రియల్ హీరో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.